హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మేము బన్నేరుఘట్ట పార్క్ వెళ్ళామండి. సో ఏం స్పెషల్ అనుకుంటున్నారా? ఈరోజు యాక్చువల్గా మా అత్త బర్త్డే ఉన్నింది. సో అందరం కలిసి ఎక్కడైనా వెళ్ళాలని నేనే ప్లాన్ చేశాను. సో ప్లాన్ చేస్తే బెంగళూరులో అన్ని పార్క్స్ కంటే బన్నేరుఘట్ట నేషనల్ పార్క్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే కబ్బన్ పార్క్, లాల్బాగ్ ఇవన్నీ చూసేసాము, కానీ ఇంకా చిన్న చిన్న పార్కులు కూడా చూసాము. సో అన్నిటికంటే ఈ పార్క్ బెస్ట్ అనిపించింది. ఎందుకంటే పిల్లలకి జూ ఉంటుంది, అలాగే బటర్ఫ్లై పార్క్, అలా చాలా ఉంటాయి ఇందులో, సఫారీ అవన్నీ ఉంటాయి కాబట్టి సో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని చెప్పేసి బన్నేరుఘట్ట పార్క్ అయితే ప్లాన్ చేసుకొని సో జర్నీ అయితే స్టార్ట్ చేసాము. సో ఇలా మేము బయలుదేరిపోయాము. సో మా పాపని ఎక్కడికి వెళ్తాము అంటే జంతువుల పేర్లు చెప్తుంది, కానీ సో అంతకుముందే పార్క్ అని చెప్పింది. సో అందుకని జంతువుల పేర్లు చెప్తున్నాం అనమాట. సో ఇలా మేమైతే స్టార్ట్ అయిపోయామండి. సో డైరెక్ట్ నేను ఆన్లైన్లోనే బుక్ చేశాను టికెట్స్ జూక్ అని చెప్పేసి. సో 3 అడల్ట్స్ తీసుకున్నాము, చిల్డ్రన్స్కి టికెట్ లేదు బిలో 5 years కాబట్టి. సో ఆన్లైన్లోనే తీసుకున్నాం కాబట్టి ఇంకా డైరెక్ట్గా మేము ఇట్లా ఎంట్రీ ఇచ్చేటప్పుడు ఇవన్నీ ఉంటాయన్నమాట. అక్కడ షాపింగ్ చేసుకోవచ్చండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఎట్లా ఊటీలో ఎట్లయితే మనకి ఇలా షాపింగ్ పెడతారో సేమ్ ఇక్కడ అట్లే పెడతారు. కానీ మేమేం షాపింగ్ చేయలేదు, జస్ట్ పార్క్ వెళ్ళేసి వచ్చాము. సో ఇలా ఎంట్రీ ఉంది. ఈ పక్క అంతా రెస్టారెంట్, సో ఈ పక్క అయితే పార్క్ ఎంట్రీ అనమాట. బన్నేరుఘట్ట బయోలాజికల్ పార్క్ అనేది కొంచెం చేంజ్ చేశారండి, ముందులాగా లేదు. ముందులో కొన్ని జంతువులు ఉంటే కొన్ని ఉండేటివి కాదు అనిమల్స్ జూలో. ఇప్పుడు మొత్తం అన్నీ ఉన్నాయండి, ప్రాపర్గా అన్నీ సెట్ చేశారనమాట. చాలా బాగా అనిపించింది. సో ముందు కంటే బెటర్మెంట్ చాలా ఉంది అనమాట. సో నేను ఇది ఒక 3 years బ్యాక్ వచ్చాను, మళ్ళీ 5 years బ్యాక్ ఒకసారి వచ్చాను. ఇది థర్డ్ టైం అనమాట రావడం. చాలా బాగా అనిపించింది. సో నెక్స్ట్ టైం కూడా పోవాలి అన్నంత ఇంట్రెస్ట్ అనిపించింది. చాలా బాగా ప్రాపర్గా సెట్ చేశారు. సో 6 years బ్యాక్ ముందు ఎలా ఉండిందంటే కొంచెం ప్లెయిన్గా ఉండింది, తర్వాత కొంచెం ఇంప్రూవ్ చేశారు, తర్వాత ఇంకొంచెం ఇప్పుడు ఇంప్రూవ్ చేశారు. మొత్తం ఆన్లైన్ సిస్టమ్ పెట్టారు. సో అంతా ప్రాపర్గా బాగా సెట్ అయిందనమాట. లోపల కూడా అన్ని యానిమల్స్ని పెట్టి బాగా సెట్ చేశారు. సో చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మీరు కూడా వెళ్ళండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. జూ మైసూర్ జూ లాగానే ప్రాపర్గా సేమ్ టు సేమ్ అలా అనిపించింది అనమాట. జనాలు కూడా చాలా మంది వచ్చారండి, చాలా బాగుండింది. సో మీరు కూడా చూడండి, ఈ పక్క అంతా షాపింగ్ పెట్టారు. మళ్ళీ మనము ఎగ్జిట్ అయ్యేటప్పుడు అక్కడంతా డ్రెస్సులు అవన్నీ, హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ పెట్టారు. ఇక్కడ మీరు ఏమైనా షాపింగ్ చేయాలంటే హ్యాండ్ బ్యాగ్స్ చూడండి, చాలా బాగుంటాయి. ఇక్కడ నేను అయితే ఒక హ్యాండ్ బ్యాగ్ పర్చేస్ చేశాను ఒక 3 years బ్యాక్ అనమాట. ఆ బ్యాగ్ ఇంకా నాతో ఉందండి, ఎప్పుడు ఆ స్లింగ్ బ్యాగే యూజ్ చేస్తాను. అంటే అది నార్మల్ హ్యాండ్ బ్యాగ్ కాదనమాట, నేను దాన్ని మీకు చూపిస్తాను. సో ఇదే అండి నేను బన్నేరుఘట్ట 2021లో తీసుకున్న స్లింగ్ బ్యాగ్. చాలా రఫ్ యూస్ చేశాను, చాలా బాగుంది. ఇది నా ఫేవరెట్ అనమాట. ఎక్కడికి నేను సింగిల్గా వెళ్ళినా తీసుకెళ్తాను. సో పిల్లలతో వెళ్తే హ్యాండ్ బ్యాగ్ తప్పదు కాబట్టి. సో ఇలాంటి బ్యాగ్స్ వెరైటీ బ్యాగ్స్ అయితే అక్కడ ఉన్నాయి. మీరు చెక్ చేసి నిదానంగా షాపింగ్ చేసే వాళ్ళు ఉంటే తీసుకోవచ్చు, చాలా బాగుంటాయి. సో ఇంకా జూ ఎంట్రీకి మేము ఆల్రెడీ ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసాం కాబట్టి సో డైరెక్ట్ వాళ్ళకి టికెట్స్ చూపించేసి ఇలా స్టార్ట్ అయిపోయినాం లోపలికి. సో జూ పార్క్ పక్కనే అక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది. ఒకవేళ మీరు అలా అక్కడికే వెళ్ళి తీసుకోవాలన్నా తీసుకోవచ్చు. సో ఇలా మొబైల్లోనే టికెట్స్ ఇలా చూపించేసి లోపలికి వెళ్ళిపోయినాం. జూ అయితే బాగా ఇంట్రెస్టింగ్ ఉందండి, పిల్లలకి బాగా నచ్చుతుంది. సో పిల్లలు ఉండేవాళ్ళు హ్యాపీగా వెళ్ళొచ్చు. బెంగళూరులో మీరు చూడదగిన ప్లేసుల్లో ఇది ఒకటి అన్నమాట, చాలా బాగుంటుంది. సో ఇలా మేము జూకి ఎంటర్ అయిపోయినాం. సో జూ ఎంట్రీలోనే జీబ్రా ఉందండి, చూడండి జీబ్రాని ఇంకా పాపకు చూపిస్తున్నాం. పాప అయితే చెప్తుందన్నమాట. సో పిల్లలు అయితే బాగా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతారండి.
సో ఇలా నేను ప్రతి ఒక్క యానిమల్ని షూట్ చేశాను. సో మేము ఏవే చూసామో షూట్ చేసాము. ఇంకా పక్షులు, కోతులను అయితే నేను అంతగా షూట్ చేయలేదు. అంటే పక్షి జాతిలో రకాలు, కోతుల్లో రకాలు ఉన్నాయి. బబ్లూన్స్ అంట, కోతులు అవన్నీ ఏం చూస్తాంలే అని చెప్పి చూసాం, కానీ అంతగా షూట్ చేయలేదు. సో ఇలా జిరాఫీ, జీబ్రా, ఇక్కడ ఏమేమి ఉన్నాయి యానిమల్స్ని మొత్తం అన్నీ షూట్ చేసాము. సో చూడండి, ఇక్కడైతే జింకలు ఉన్నాయన్నమాట. సో మేము ఇక్కడ కాదు కానీ ఊటీ వెళ్ళే రూట్లో అయితే జస్ట్ దారిలో వెళ్తూ ఉంటేనే జింకలు, ఏనుగులు, నెమళ్ళు ఇవన్నీ ఇలా కనిపించేవండి. నక్కలు ఇవన్నీ కనిపించేవి. వెళ్తూ ఉంటేనే మనకు దారిలోనే దగ్గరే ఉంటాయండి. సో ఏనుగులన్నీ ఒక సైడు, జింకలన్నీ ఒక సైడు, నెమళ్ళన్నీ ఒక సైడ్ అలా ఉంటాయన్నమాట. చాలా బాగా మనం వెళ్ళే రూట్లోనే అన్నీ కనిపిస్తాయి ఊటీలో. సో అక్కడ పోలిస్తే ఇక్కడ మనం జూలోకి వెళ్ళి చూడాలి. టైగర్స్ కూడా అక్కడక్కడ కనిపిస్తాయేమో, మాకైతే కనపడలేదు ఊటీకి వెళ్ళే రూట్లో. సో చూడండి, టైగర్ అయితే చాలాసేపు నుండి పడుకోంది, దగ్గరలోనే ఉంది. కానీ అది ఎగురు వచ్చేయచ్చు కదా అనుకుంటే, కానీ అక్కడ వాళ్ళు ప్రాపర్గా అక్కడ కింద బాగా లోతుగా డౌన్ గుంతలాగా చేసి పెట్టింటారు. ఎందుకంటే అవి రన్ చేసినా వచ్చేస్తాయని, ఆ గుంతుంటే రాలేవు కాబట్టి అలా చేసి పెడతారనమాట జూలో. సో ఇలా ఒక్కొక్కటి టైగర్స్ని, లయన్ అన్నీ షూట్ చేశాను అనమాట. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బియర్ ఉంది. సో ఇలా పర్లేదండి, జూన్ అయితే బాగా ఇంప్రూవ్ చేశారు, చాలా బాగుంది. ఒకప్పుడు జూలలో ఆదిమానవులు, చింపాంజీలు పెద్ద పెద్దగా అలా ఉండేవి. ఇప్పుడు అవన్నీ మనకు కనిపించవు. సో జనరేషన్ ఎక్కువయ్యే కొద్దీ మనకి అలాంటివన్నీ కనపడవు అన్నమాట. ముందు మన పెద్దవాళ్ళు ఉన్నప్పుడు జూలో ఆదిమానవులు కూడా ఉండేవాళ్ళంట. మన పెద్దవాళ్ళు జూకి వెళ్ళినప్పుడు అలా చూసింటారు. సో ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో అలా అంతా మనకు కనపడవు. చూడండి, ఆస్ట్రిచ్ పక్షి కూడా ఇక్కడ దగ్గరలోనే ఉంది, చూసారా. సో అన్నీ ఇలా ఒక్కొక్కటిగా షూట్ చేసుకున్నాము. తర్వాత అయితే మా చిట్టి బాబు నేను ఎత్తుకుంటే దింపించమని ఇలా నడుచుకుంటూ ఆడుకుంటున్నాడు అనమాట. కాసేపు ఎక్కువ ఏడుస్తాడు ఏమో, మరి అక్కడ అందరు నడిచేది చూసి బాగా నడుచుకొని వెళ్తున్నారు. తర్వాత బోటింగ్ ఎక్కాము. సో మీరు ఏ లొకేషన్ కల్లా వెళ్ళినా బోటింగ్ ఉంటే తప్పకుండా ఎక్కండి. ఎందుకంటే బోటింగ్ జూకి ఎక్కడికి వెళ్ళినా కూడా మనం బోటింగ్ ఉన్నప్పుడు ఎక్కితే ఓలాంటి మనశ్శాంతిగా ఉంటుందన్నమాట. సో నేనైతే ఎక్కడ వెళ్ళినా అక్కడ బోటింగ్ ఉందంటే ఖచ్చితంగా బోటింగ్ వెళ్దామని చెప్తానన్నమాట. సో అలా బోటింగ్ని ఎంజాయ్ చేసాము. సో బోటింగ్ అయిపోయింది. తర్వాత ఇక్కడ ఏదో నీటి ఏనుగులు ఉన్నాయి. ఇవి జస్ట్ ఇలా పడుకుంటాయి అన్నమాట. ఇవి కానీ సౌండ్ చేస్తే మాత్రం ఎక్కడికో వినిపిస్తుంది, అంత సౌండ్ చేస్తాయి. సో అవి చూసుకొని ఇంకా కొంచెం ముందరికి వెళ్ళిపోయినాము. సో ఇక్కడ లాస్ట్గా ఎలిఫెంట్స్ని అవన్నీ చూసామన్నమాట. సో నేనైతే కోతుల్ని, పక్షుల్ని అంతా వీడియో చేయలేదండి. సో కోతులు అయితే వింత వింత కోతులన్నీ ఆల్రెడీ నేను ఆంధ్రాలో మా ఊర్లో బాగా చూశానన్నమాట. కోతుల్ని ఏం చూస్తామండి. సో ఇలా ఎలిఫెంట్స్ అన్నీ బాగా వాటికి ఫీడ్ చేస్తున్నారు వచ్చిన జనాలన్నీ.
చెప్పి బాగా ఎలిఫెంట్ రేమ్స్ చూస్తాడండి. ఎలిఫెంట్ని చూడగానే బాగా గుర్తుపట్టాడనమాట. అరుస్తున్నాడనమాట. అదేందో వాడికి తెలిసిన జంతువులాగా ఎలిఫెంట్ చూడమ్మా అంటే అని వాడు ఏదో చెప్తున్నాడు, ట్రై చేస్తున్నాడు. సో ఇక్కడ లయన్ చూసారా? సో లయన్ చూసేటప్పుడు ఫుల్ వర్షం వచ్చిందండి. జస్ట్ లయన్ దగ్గరగానే ఇలా తిరుగుతుందన్నమాట. సో అన్నీ దగ్గరగానే వచ్చాయన్నమాట నేను షూట్ చేసేటప్పుడు. చూడండి లయన్ అయితే. సో ఇంకా లయన్ చూసుకొని ఇంకా అంత పార్క్ మొత్తం చూసేసాము. కొంచెం రెయిన్ స్టార్ట్ అయింది. సో పిల్లలు ఉన్నారు కదా, అక్కడ స్నాక్స్ కూడా కొంచెం లైట్గా తీసుకొని తినేసి స్టార్ట్ అయిపోయినాము. సో ఇలా స్టార్ట్ అయిపోయి రిటర్న్ బయలుదేరేసాం ఫ్రెండ్స్. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో మీరు కూడా తప్పకుండా మీకు టైం ఉన్నప్పుడు వెళ్ళి బాగా ఎంజాయ్ చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.